ఏ రంగంలో అయినా పోటీ ఉండడం సహజం. అది తప్పు కాదు. పోటీ పడడంలో కూడా తప్పు లేనేలేదు. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప కొత్త పోకడలకు తావు ఇవ్వకూడదు. సినీ రంగంలో ఒక హీరోని లేపడానికి చేసే ప్రయత్నంలో భాగంగా కలెక్షన్లను భారీగా చూపిస్తారు సదరు నిర్మాణ సంస్థలు. ఇవే ఇప్పుడు ఐటీ ముళ్ల కిరీటాలై నిర్మాతల తలలకు చుట్టుకుని పెనుభారంగా పరిణమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై జరుగుతోన్న ఐటీ దాడులే ఇందుకు నిదర్శనం. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప 1కి పెద్దగా హైప్ లేదు. ఓ సాదాసీదా తెలుగు సినిమాలా అటు దర్శకుడు ఇటు నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే రాజమౌళి ఇచ్చిన సలహాతో ఓ లోకల్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్గా, అందులోనూ కేవలం డబ్బింగ్ మాత్రమే చేసి వదిలారు చిత్ర నిర్మాతలు. అందుకే తెలుగు కాకుండా ఏ భాషలో పుష్ప 1 సినిమా చూసినా ఓ డబ్బింగ్ మూవీ చేస్తున్న ఫీలింగే వస్తుంది. కనీసం బ్యాక్గ్రౌండ్ లోనూ లిప్ మూమెంట్స్ లోనూ కనీస జాగ్రత్త పడకుండా ఫక్తు తెలుగు సినిమాలా తీసి రిలీజ్ చేశారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండేసరికి దేశమంతా పుష్ప 1 ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఐటెం సాంగ్ శ్రీవల్లి పాటలు బాలీవుడ్ లో దుమ్మురేపాయి. అంతే, సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో హీరో నిర్మాతల సుడి తిరిగింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకొని ఓ 300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది పుష్ప 1. ఊహించని ఈ సక్సెస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి మంచి కిక్కిచ్చింది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ కి విజయం కొంచెం ఎక్కువగానే తలకెక్కింది. అంతే, తెలుగు సినిమా తీస్తున్నామనే స్పృహ నుంచి పాన్ ఇండియా సినిమా చేస్తున్నామనే రేంజ్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి పడింది. దాంతో బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలకు చేరింది. షూటింగ్ పూర్తి చేసుకోవడానికే 3 ఏళ్ల సమయము పట్టింది. ఎక్కడ చూసినా పుష్ప 2 మేనియానే ఉందనేట్లుగా కలరింగ్ ఇస్తూ వచ్చారంతా. తీరా పుష్ప 2 రిలీజ్ అయ్యింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తో నడిచినా బాలీవుడ్లో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఇక్కడే నిర్మాతలు లేనిపోని హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని రికార్డులను తిరగరాసేసిందనే భ్రమ కలిగించి తద్వారా హీరోని తృప్తి పరుద్దామనుకున్నారు. దీంతో రోజు 100 కోట్ల కలెక్షన్స్ వచ్చిపడ్డాయంటూ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. సుమారు 1850 కోట్ల వసూళ్లు సాధించి పుష్ప 2 హిందీలో దంగల్ని, తెలుగులో బాహుబలి, త్రిపులార్లను కూడా క్రాస్ చేసిందని ఊదరగొట్టి డప్పు కొట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచమంతా చెప్పుకునేలా పుష్ప 2 కొత్త రికార్డ్ సృష్టించిందని అంతా అనుకున్నారు కూడా. దీంతో సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు సొంత డప్పు కొట్టించుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. అయితే రిలీజ్ రోజు ఓ అనుకోని దుర్ఘటన సంధ్యా థియేటర్లో జరిగితే ఆ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న మైత్రి మూవీస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు పుష్ప 2 కలెక్షన్ల పోస్టర్లు వదులుతూనే ఉంది. చివరికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అంతా చప్పట్లు కొట్టేసి 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని జబ్బలు చరుచుకున్నారు. అంతే, ఐటీ డేగ కన్ను తెలుగు సినిమా నిర్మాతల మీద పడింది. చెబుతున్న కలెక్షన్లకి, పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కు నింగికి భూమికి ఉన్నంత తేడా కనిపించడంతో ఐటీ రైట్స్ ఒక్కసారిగా టాలీవుడ్ ను కుదిపేశాయి. ఈలోపు సంక్రాంతికి మరో 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీళ్లు కూడా సేమ్ ఫార్ములా అప్లై చేసి అంతొచ్చింది ఇంతొచ్చింది, ఈ రికార్డులు బద్దలు ఆ రికార్డులు బద్దలంటూ ఓవర్ పబ్లిసిటీ చేసేసుకున్నారు. అంతే, దిల్ రాజు ఇంటి మీద పడ్డ ఐటీ కన్ను ఆనక మైత్రి మూవీ మేకర్స్ దగ్గరకు వచ్చి సెటిల్ అయింది. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయి, అసలు కలెక్షన్స్ ఎంత, ట్యాక్స్ ఎగనామం పెట్టిందెంత అంటూ ఐటీ అధికారులు నిలదీయడంతో పుష్ప 2 ప్రొడ్యూసర్స్ నిజాలు వెళ్లగక్కేశారు. ఓ 3-4 నెలల క్రితం అనుకుంటా నాగవంశీ అనే నిర్మాత ఈ కలెక్షన్ల కోసం ఫ్యాన్స్ చేసే గోల మీద చాలా సూటిగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఫ్యాన్స్ ను హ్యాపీగా ఉంచడం కోసం వారి ఒత్తిడి మేరకు వేసే ఫేక్ కలెక్షన్లే తప్ప నిర్మాతకు ప్రాఫిట్ నామమాత్రమే అంటూ తేల్చి చెప్పారు. గ్రాస్ కలెక్షన్స్ కి, షేర్ కి తేడా కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే మాట ఐటీ వారికి చెప్పింది. 1850 కోట్ల కలెక్షన్స్ అని చెప్పబడుతున్న వాటిలో సగం కూడా నిజం లేదని తెలిసేసరికి ఐటీ అధికారులు సైతం నోళ్లు వెళ్లబెట్టారు. 3 ఏళ్ల పాటు సినిమా చేసినందుకు హీరోకి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇచ్చామని డైరెక్టర్ని సహ నిర్మాతగా మార్చుకోవాల్సి వచ్చిందంటూ నిజాలు కక్కేశారు. దీంతో ర్యామ్ పాడించిందనుకున్న పుష్ప 2 ఫేక్ పబ్లిసిటీతో పేపర్ పులిలా మిగిలిపోయింది. అసలు విషయం డొల్లేనని తేలిపోయింది. ఈ ఓవర్ పబ్లిసిటీ దెబ్బకి ఐటీ శాఖ డైరెక్టర్ సుకుమార్ ఇంటిని కూడా తాకడం విశేషం.
2-3 రోజుల్లో బన్నీ ఇంటి మీద, గీతా ఆర్ట్స్ ఆఫీస్ మీద పడిన ఆశ్చర్యం లేదనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. లేనిది ఉన్నట్లు భ్రమ కలిగించడం, రంగుల చిత్రాలు తీసే వాళ్ళకి సినిమాల్లో అలవాటే అయిన పని అయినా వారికది కొత్త కాకపోయినా రాని వసూళ్లని వచ్చినట్లు చూపించి 100 కోట్ల పోస్టర్లు వేసుకోవడం మాత్రం కోరి ఐటీ కష్టాలని కొని తెచ్చుకున్నట్లయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ జుట్టు పీక్కుంటున్నారు. తగ్గేదేలే అన్న పుష్ప ఈసారి ఐటీ శాఖ ముందు బాగా తగ్గిపోవలసి వచ్చింది. లెక్క తప్పిందా పుష్ప? చూసుకోవాళ్ళా?